నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ప్రజెంట్ మనం యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఎవరైతే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఉన్నారో పెద్ది సుదర్శన్ రెడ్డి తన ట్రీట్మెంట్ ఇంకా జరుగుతుంది. డాక్టర్లు ఏమీ చెప్పలేని పరిస్థితి ఇప్పటి వరకు కూడా. అండ్ గడిచిన ఈ 3-4 రోజుల్లో చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు తను. అండ్ మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అండ్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కూడా రాత్రి దాదాపు 45 నిమిషాల పాటు తన హార్ట్ బీట్ ఆగిపోవడం జరిగింది. అండ్ మళ్ళీ రీఫంక్షనింగ్ చేయడం జరిగింది హార్ట్ బీట్ని కూడా అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అండ్ ఏదైతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందాల్సి ఉందో అండ్ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాల్సి ఉందో అది కంప్లీట్గా ఆగిపోయింది. అండ్ మేము ఎంత ప్రయత్నించినా అది ఇంకా కూడా క్యూర్ కాలేదు, అది ఇంకా కూడా సెటరేట్ అవ్వలేదు. అది దానంతట తానుగా ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ లేదా పెద్ది సుదర్శన్ రెడ్డి తనంతట తానుగా ఊపిరి తీసుకునే వరకు కూడా మేము ఏం చెప్పలేని పరిస్థితి అని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటిలేటర్ మీద ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉంచి తనకి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. అండ్ డాక్టర్లు కూడా దాదాపు ఈ 2 గంటల ప్రాంతంలో ఒక 2 మేజర్ ఇంజెక్షన్లు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇవ్వాల్సి ఉంది. ఆ పెద్ది సుదర్శన్ రెడ్డికి 2 మేజర్ ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత రిజల్ట్ అయింది. తన బాడీలో ఏదైనా తేడా కనిపిస్తుందా అండ్ బాడీలో ఉన్న పార్ట్స్ ఏమన్నా యాక్టివ్ అయ్యాయా అండ్ ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిందో అవన్నీ కూడా క్యూర్ అయ్యాయా అనేది కూడా చూస్తామని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. 2 ఇంజెక్షన్లు మేజర్ ఏవైతే ఉన్నాయో చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాతనే మేము ఏదైనా చెప్పగలుగుతామని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అండ్ ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో మాజీ మంత్రి, తను వచ్చి తన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ రీసెంట్గా కల్వకుంట్ల కవిత ఏదైతే టీఆర్ఎస్ చీఫ్ ఉన్నారో కల్వకుంట్ల కవిత కూడా రావడం జరిగింది. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి కనుక్కోవడం జరిగింది. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది, వాళ్ళకి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాలంటే మరో 4 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి. డాక్టర్లు మాత్రం మేమేమీ చెప్పలేము, ఆ ఇంజెక్షన్స్ రిజల్ట్ తెలిసేదాకా అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో కూడా హాస్పిటల్ అంతా నిండిపోయింది అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ అన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలతో నిండిపోయిన పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తారా ఆరోగ్యంగా అని చెప్పేసి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక పక్కన చూసుకుంటే బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి చాలా మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి కూడా డాక్టర్లను వేడుకుంటున్న పరిస్థితి. యూఎస్ యూకే నుంచి కూడా పెద్ద డాక్టర్లతో వీడియో కాల్లో మాట్లాడుతూ కూడా డాక్టర్లు ఇక్కడ తనకి ట్రీట్మెంట్ అందించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం చూస్తున్నాం, మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన హాస్పిటల్ నుంచి అండ్ ముంబైలో ఢిల్లీలో పెద్ద డాక్టర్స్ నుంచి కూడా ఇక్కడ సలహాలు తీసుకుంటూ తన ట్రీట్మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా మరో 4 గంటలు వేచి చూడాలి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య బులెటిన్ కోసం. అండ్ చూద్దాం డాక్టర్లు ఏం చెప్తారు అండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా బయటికి వస్తారా లేదా, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అండ్ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు డాక్టర్లు ఏం చెప్తారా, ఎప్పుడు చెప్తారా శుభవార్త పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం బాగుపడింది మెరుగుపడింది అని చెప్పేసి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు పక్కన బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. డాక్టర్లు ఎప్పుడు శుభవార్త చెప్తారా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకున్నారు అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. చూద్దాం డాక్టర్లు ఏం చెప్తారు ఏంటి అనేది. హెల్త్ బులెటిన్ వచ్చే వరకు కూడా మేము ఏం చెప్పలేము అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు డాక్టర్లు. అండ్ ఇంకోవైపు ఏదైతే స్కానింగ్స్ ఉన్నాయో ఎంఆర్ఐ కానీ అవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్న పరిస్థితి. అవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అండ్ ఏవైతే మేజర్ 2 ఇంజెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత బ్రెయిన్లో కానీ అండ్ బాడీలో కానీ పార్ట్స్ అన్ని ఫంక్షనైజ్ అవుతున్నాయా, మంచిగా రన్ అవుతున్నాయా అనేది కూడా మొత్తం చూసిన తర్వాతనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. చూద్దాం డాక్టర్లు ఏం చెప్తారు అనేది. కెమెరామ్యాన్ మనోజ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.